హలో మామిస్, ఈ వీడియో ఫుటేజెస్ అంతా కూడా లియామ్కి కాలిక్ స్టార్ట్ అయినప్పుడు. నాకు అప్పటి వరకు కూడా కాలిక్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది కొంచెం కూడా క్లారిటీ లేదు. లియామ్ బేబీ 1 month వరకు ప్రాపర్గానే ఉంది హెల్త్ కండిషను. బట్ గురుగురు ముస్ముస్ సౌండ్స్, ఈ ఫుటేజ్ అంతా కూడా 1 month అయిపోయే మూమెంట్లో డే అండ్ నైట్ అసలు కంటిన్యూస్గా సౌండ్స్ చేసేవాడు. వాడి పక్కన అసలు పడుకోవడమే అవ్వకపోయేది. ఎప్పుడు ఏడుపు, కంటిన్యూస్గా ఫీడింగ్. స్టార్టింగ్ నేనైతే బాటిల్ ఫీడ్ చేశాను, బట్ తర్వాత బ్రెస్ట్ ఫీడ్కి షిఫ్ట్ చేసిన తర్వాత 24/7 హీ వాంట్ నిప్పల్ ఇన్ హిస్ మౌత్. అప్పుడే ఎగ్జాక్ట్లీ క్లస్టర్ ఫీడింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే కాలిక్ అనేది ఏంటంటే గ్యాస్ ట్రాప్డ్, కడుపులో గ్యాస్ ట్రాప్ అయి ఉంటుంది. వాళ్ళని కిందనే అస్సలు ఫ్లాట్గా పడుకోబెట్టలేము, వాళ్ళు అసలు పడుకోరు. నాకు తర్వాత అర్థమైంది ప్రాక్టీస్ చేస్తూ. లియామ్ వాళ్ళ డాక్టర్కి కూడా నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను ఇదేంటనేది ఫస్ట్ గూగుల్ని అడిగాను. గూగుల్ని అడిగితే ఇది ఒకటి కాలిక్ గ్యాసీ బేబీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. డాక్టర్స్ వీడియోస్, ఫారిన్ కంట్రీస్లో ఏం చెప్తున్నారు ఏంటి అనేది. లియామ్ వాళ్ళ డాడీ ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్ వాళ్ళ బేబీకి కూడా కాలిక్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏదైతే చెప్పారో నేనైతే అదేంటి అలా చెప్తున్నారో అని ఫస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అయితే నాకు కాలిక్ ఎలా తగ్గించాలి అనే దానికి ప్రాసెస్ చేయడానికి 2 months పట్టింది. 2nd monthలో స్టార్ట్ అయిన కాలిక్ 3rd monthకి ఎండ్ అయిపోయింది. బట్ నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు కరెక్ట్గా కన్సిస్టెన్సీగా చేస్తే కాలిక్ అనేది కంప్లీట్గా బాడీలో నుంచి క్లియర్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాలికే డ్రాప్స్ వేస్తే సొల్యూషన్ అనేది పర్మనెంట్ కాదు, ఎందుకంటే అది అప్పటి వరకే యూజ్ అవుతుంది, తర్వాత యూజ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కాలిక్ పెయిన్ వస్తుంది, మళ్ళీ టానిక్ వేయాలి. బేబీకి టానిక్ అనేది అది హ్యాబిచుయేషన్ అయిపోతుంది బాడీకి. చాలామంది మదర్స్ నాకు కామెంట్ చేశారు నేను చెప్పిన ప్రాసెస్ వల్ల కాలిక్ తగ్గిపోయింది అని. అండ్ అలానే కాలికే డ్రాప్స్ వల్ల కూడా అంత యూసేజ్ లేదని చెప్పిన మదర్స్ చాలామంది ఉన్నారు. నా ఓల్డ్ అకౌంట్ ఫాలో అయిన వాళ్ళు ఆ రీల్ కమెంట్ కింద. అప్పట్లో అయితే నేను ఫ్రీగానే చెప్పాను సొల్యూషన్ అదంతా కూడా. బట్ నేను యూట్యూబ్లో 2 times అప్లోడ్ చేశాను ఈ కాలిక్ ఎలా పోతుంది, ప్రాసెస్ ఏంటి అని కంప్లీట్గా. గురుగురు ముస్ముస్ సౌండ్స్తో స్టార్ట్ చేస్తే ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది. బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే కాలిక్ పెయిన్తో బేబీ సఫర్ అవుతున్నారో, మీకు సొల్యూషన్ అనేది అర్థం అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ నాకు DM చేయండి. పెయిడ్ సర్వీస్. కాలిక్ పోవడానికి జస్ట్ న్యాచురల్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో ఎలాంటి డ్రాప్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ సజెస్ట్ చేయను. ఓన్లీ న్యాచురల్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంట్లో చేసే ప్రాసెస్. గురుగురు ముస్ముస్ సౌండ్స్ నుంచి అన్నీ క్లియర్ అయిపోతాయి. గ్యాస్ ట్రాప్డ్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. కాలిక్ పెయిన్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. DM చేయండి మామ్స్. థ్యాంక్ యూ.